హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ కోనసీమ అమ్మాయి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో తీసి చాలా రోజులు అయిందండి. అప్లోడ్ చేయడానికి అసలు ఖాళీ లేదు నాకు. మళ్ళీ మేము 10 days అవ్వలేదు, మళ్ళీ ఊరు వచ్చాము మా మరిది ఎంగేజ్మెంట్ అని. ఇదైతే మా మరదలు వచ్చిన తర్వాత సారీ తెచ్చుకుంటుంది కదండి, ఆ సారీ వీడియో అనమాట. నైట్ అయితే మేము చాలా ఎంజాయ్ చేస్తూ సారీ ప్యాకింగ్ చేసాము. కోనసీమలో సారీ పెట్టడం ఒక ఎత్తు అయితే ఆ సారీ పంచి పెట్టడం ఒక ఎత్తు అండి. ఇదివరకు సారీ పంచి పెట్టడానికి వెళ్ళాలని చెప్పేసి చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. ఇప్పుడు సారీ పంచి పెట్టాలి అంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. ఎవరు ఎలా పిలుస్తారా, ఎప్పుడు పిలుస్తారా అని చెప్పేసి ప్రతి ఒక్కరూ టెన్షన్ పడిపోతున్నారు. మేము అంతే, అలాగే బయట వాళ్ళు కూడా అంతే. నేనైతే అందరికీ పంచిపెట్టేదాన్నండి. మా ఊర్లో ఎవరికైనా ఏదైనా సారీ వచ్చిందంటే కన్ఫామ్గా లీలా ఉండవలసిందే. నేను ప్రతి ఒక్కరికి ముందుండి సారీ పంచిపెట్టేదాన్ని. పెళ్ళి కొడుకుని బొట్టు పెట్టడానికి కానీ, పెళ్ళికి కానీ ప్రతి దాంట్లో ముందుండేదాన్ని అనమాట. ఇప్పుడు నా పెళ్ళి అయిపోయింది, ఇంకా నాకు వచ్చారు రాలేదు ఇంకా అయిపోయింది. మా తమ్ముడి పెళ్ళికైతే ఎవ్వరూ రాలేదండి. మా అక్క నేను ఎక్కువ చక్క పెట్టుకుంటాము. మేమిద్దరమే చక్క పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడైతే మా మరదలు వచ్చింది కదా, అందుకనే సంక్రాంతిలో వస్తే మేము ఉంటామని చెప్పేసి నాన్న అయితే ముహూర్తం పెట్టించారు. ఇంకా మేమైతే భోజనాలు చేసేసి ఇంకైతే ఈ సారీలు అయితే ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టామండి. ఏంటి ప్యాకింగ్ అనుకుంటున్నారా? ఏం లేదండి, అన్ని వెరైటీస్ కలిపి ఒక ప్యాకెట్లో వేసి ప్యాకింగ్ చేసామంటే మనం ఈజీగా ఇవ్వడానికి బాగుంటుంది కదండి. దానికోసం అనమాట ప్యాకింగ్ మొదలు పెట్టాము. ఎందుకంటే ఎక్కువ జనాన్ని పిలవడానికి ఎవరు రారండి. అమ్మ అయితే ఒకటో చెప్పింది, ఎవరిని పిలవద్దు, ఎవరు రారు అని చెప్పింది. ఇంకా అందుకని ఎవరిని పిలవలేదు. ఇంకా మేము ఇద్దరం ఉన్నాం కాబట్టి ఒక వీధి నీకు ఒక వీధి నాకు అని చెప్పేసి ఇద్దరం పనిచేసుకున్నాము. ఇంక ఇద్దరం కలిపి కవర్లు తెప్పించేసుకుని కవర్లో ప్యాకెట్ చేసేసుకున్నాము. పాపం మా తమ్ముడు కూడా చాలా హెల్ప్ చేశాడు. మా అక్క వాళ్ళ అబ్బాయి, నేను, అక్క కలిపి నైటు 12:30 వరకు ప్యాకింగ్ చేసామండి. ఎందుకంటే ఎవరు రారు కదా, ఇంకా మనమైతే ఇలా ప్యాకింగ్ చేసుకుంటే మార్నింగ్ అయితే ఈజీగా ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్లేట్ తెమ్మని అడగవలసిన పని లేదు. ఇంకా వాళ్ళ చేతికి ఇచ్చేస్తే హ్యాపీగా తీసేసుకుంటారు. వాళ్ళు ప్లేట్ తేవాలి, పెట్టాలి, చెయ్యాలి అంటే మ్యాక్సిమం ఒక్కొక్క ఇంటి దగ్గర 10 నిమిషాలు పట్టేస్తుంది టైము. అందుకని చెప్పేసి ఇలా ఐడియా తీసుకుని ఇలా అయితే పెట్టేస్తాము. మా తమ్ముడు, మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే పసుపు కుంకుమ ప్యాకింగ్ చేస్తున్నారు. నేనైతే నలుగుపిండి ప్యాకింగ్ చేస్తున్నాను. మాకు చంటిబిడ్డ చారుతోని కావిడేమో చలిమిడి తెచ్చుకుంటామండి. మిఠాయిలేమో 3 రకాలు, అట్టిపళ్ళు, అలాగే నలుగుపిండి, పసుపు కుంకుమ తెచ్చుకుంటాము. అబ్బాయిలు అయితే బాల్ వేస్తారు, అమ్మాయిలు అయితే రబ్బర్ బ్యాండ్లు వేస్తారు. అలా వేసుకుంటాం అనమాట. అంతేలేండి, మాకన్నా ఎక్కువగా చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇంకా అంతే కదా, ఒక ఆడబిడ్డ తండ్రి అంటే ఏది పాపం పెట్టకపోయినా తనకు ఫీలింగే కదా. తనకు స్తోమకు తగ్గది తనకు పెట్టుకుని పంపడం ఒక తండ్రి బాధ్యత. ఒక ఆడబిడ్డను చక్క పెట్టాలంటే చాలా గ్రేట్ అండి. మా మరదల వాళ్ళ నాన్నగారికి 3 ఆడపిల్లలే. పాపం 3 ఆడబిడ్డలను చక్క పెట్టుకు రావటం అంటే మాటలు కాదు. 4 పురుళ్ళు, దీంతో 5వ పురుడు వేశాడు అతను. 5గురికి ఇలా చక్క పెట్టడం అంటే నిజంగా దండం పెట్టాలి అతని చేతులకి. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళు కానీ ఏంటంటే బాబో ఈ చంటి బిడ్డలను చక్క పెట్టడం, చంటి బిడ్డలు సారి పట్టడం అంటే మాటలు కాదండి. మా కమ్యూనిటీలో అయితే మరీ దారుణం అండి, చాలా దారుణంగా అడుగుతారు. ఇంకా మేమైతే ఎక్కువ రికమెండేషన్స్ మేమైతే ఎక్కువ డిమాండ్ అయితే ఏం చేయలేదు. జస్ట్ చిన్నగా వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు తెచ్చుకుంటే వాళ్ళకే ఉంటాయి కదా, ఇంకా మనకు పని ఏముంది, మనం చక్క పెట్టడం వెళ్ళిపోవటం అనమాట. అంతే పాపం వాళ్ళైతే వాళ్ళు తగ్గదైతే పట్టుకొచ్చి పెట్టుకున్నారు. నైట్ అయితే ఇంకా మేము కామెడీగా మాట్లాడుకుంటూ అయితే ప్యాకింగ్ అయితే మొదలు పెట్టాము. మేము ప్యాకింగ్ అన్నం అయితే తినేసిన తర్వాత 10 గంటలకైతే స్టార్ట్ చేసాము. ఇంకా నేనైతే చలిమిడి పట్టుకున్నాను. మనకి ఇంకా చలిమిడి అంటే చాలా ఇష్టం అనమాట. ఆ చలిమిడి అయితే నాకు ఇష్టం ఏముంది, ప్యాకింగ్లో మా అక్కన ఏమంటే దానికంటే చేతికి అంటుకుపోతుంది అన్నది. ఇంకా నేను పట్టుకుని ఇంకా మనం ఏదో పెద్ద అన్నీ తెలిసినట్టు ఫీలింగ్ కదా మనకి. ఇంకా నేనే అనమాట అన్నీ సర్దుకుంటా వచ్చాను. పాపం అక్కకి మంచిది, పాపం అన్నీ తెలుసు.
పాపం తనకి ఏదన్నా సరే భయం అనమాట. ఇంట్లో పెద్దవాళ్ళు ఎప్పుడూ అంతే కదండీ! తల్లిదండ్రులకి భయం, కొంచెము దగ్గరగా పెరుగుతారు. వాళ్ళ బాధ్యతలన్నీ తల్లిదండ్రులకి బాధ్యతలన్నీ పెద్దవాళ్ళే తీసుకుంటారు. చిన్నవాళ్ళు ఉన్నారంటే కొంచెం రెబెల్‌గానే పెరుగుతారు కదండీ! నేను కూడా సేమ్ అంతే. పాపం మా అక్కకి అన్నీ తక్కువగానే జరిగినియి. నాకు అన్నీ ఎక్కువగానే జరిగినియి. ఎప్పుడు కూడా నాకు తక్కువ జరిగింది, నీకు ఎక్కువ జరిగిందనే మాట ఎప్పుడు అనలేదు అక్క. పాపం తనకి అన్నీ తక్కువే అనమాట. పాపం తనకి ఇద్దరు పాప, బాబుని. తను ఏదో బిజినెస్ చేసుకుంటా హ్యాపీగా ఉంది ఇప్పుడు. ఇంకా అక్క నేను అయితే ఫ్రెండ్స్ లానే ఉంటాము. ఇంకా అక్క నేను అయితే ఇంకా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. రోజుకు 1 టైమ్, 2 టైమ్స్ కాల్ చేసుకుంటాము, అన్నీ చెప్పుకుంటాము. ఇంకా అక్క తరపు నాకు ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరున్నారు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరితోటి అక్కతోటి ఎక్కువగా పర్సనల్గా చెప్పుకుంటాను నేను అన్నీని. ఇలా అయితే ప్యాకింగ్ చూసారండి. కవర్లో అంటుపళ్ళు, చలిమిడి, 2 రకాల స్వీట్లు, 3 రకాల స్వీట్లు, అలాగే పసుపు, కుంకం, అలాగే నలుగు పిండి, ఒక బాలు ఏసీస్ అయితే ప్యాకింగ్ అయితే నైటు 12:30కి అయితే ఇలా అయితే ప్యాకింగ్ అయితే చేసేసుకున్నామండి. ఎందుకంటే నేను సండే అనమాట. సండే ఇవన్నీ పంచిపెట్టేసిన తర్వాత ఇంకా మండే మార్నింగే నేనైతే వెళ్ళిపోవాలి, ఇంకా నా ప్రయాణం అనమాట. ఇంకా అక్క అయితే మార్నింగ్ అయిపోయింది. ఇంకా అక్క అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా రెడీ అయిపోయి ఇంకా సారీ అయితే పంచిపెట్టాలి. ఇంకా అక్క నేను చెప్పాను కదా మేమిద్దరం ఫ్రెండ్స్లా ఉంటామని. నేనైతే ఈ పట్టు సారీ ఈ సారీ కట్టుకున్నాను. చానాళ్ళు అయిపోయిందండి ఈ సారీ కట్టి. ఎప్పుడో తీసుకున్నాను వరలక్ష్మి పూజకి. ఈ మగ్గం వర్క్ కూడా అలా మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి చేసింది, తగలబెట్టేసింది అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ అయితేని. ఇలా అయితే అక్క నేను ఇలా అయితే చెయ్యి అయితే వేసుకుని ఫొటోస్ అయితే దిగాము. చాలా మంచిగా అనిపించింది. అక్క నా మీద బాగుంటుంది, కలర్గా ఉంటుంది. నేనైతే అమ్మ కలర్లో ఉంటాను, అక్క అయితే నాన్న కలర్లో ఉంటుంది. ఇలా అయితే వీడియో తీసుకుని ప్యాకింగ్లన్నీ చూడండి. ఇలా అయితే మార్నింగ్ అయితే ప్యాకింగ్లన్నీ బయట పెట్టేసుకున్నాము. మళ్ళీ పాపం కొంచెం తక్కువ వచ్చినాయని తమ్ముడు అలాగే అక్క వాళ్ళ బాబు అయితే మళ్ళీ ప్యాకింగ్లు మొదలు పెట్టారు. ఇవైతే ఒక ఇదే వచ్చినాయండి. మేమైతే ఇంకా కనిపించిన వాళ్ళకి వెళ్ళి ఇచ్చేసామన్నమాట. ఇంకా అందరికీ పంచిపెట్టకుండా వెళ్ళాము. ఇంకా అక్కడ ఎవరైనా లేని వాళ్ళు కనిపించినా వాళ్ళకి కూడా ఇచ్చేసామండి పాపం. ఇంకా అడుగుతూ ఉంటారు కదా పాపం, కొంచెం విలేజెస్ కదా, కొంచెం ఎవరైనా లేని వాళ్ళు ఉన్నారంటే మాకు కూడా ఇవ్వమ్మా అంటే మా అక్క మనసు ఒకటే, నా మనసు ఒకటే, అలా ఇచ్చేస్తాము. ఇంకా అమ్మ అయితే లెక్క పెట్టి అయితే వేస్తుంది. నిన్నైతే ప్యాకింగ్లు వేస్తున్నాను అమ్మ అని చెప్పేసి లెక్క పెట్టింది అనమాట. అమ్మ లెక్క పెట్టి వేసిన దానికన్నా మేము పంచిపెట్టినవి ఎక్కువ అనమాట. ఇంకా అంతే కదండి. ఇంకా అలా అయితే ప్యాకింగ్లన్నీ చేసేసి పంచిపెట్టేసి తర్వాత అయితే మా అత్తయ్య గారికి, మా అక్క వాళ్ళకి, ఇంకా మా చిన్నమ్మలకి, మా పెద్దమ్మ వాళ్ళ పిల్లలకి అందరికీ మళ్ళీ వేరేగా సెపరేట్గా ప్యాకింగ్ చేసాము. అంటే కొంచెం వాళ్ళకి కొంచెం సెపరేట్గా ప్యాకింగ్ చేయాలి కదా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ అయితే మళ్ళీ వాళ్ళకి ప్యాకింగ్ చేసాము. ఇంకా ఈ వీడియోలు అయితే తీయలేదండి, ఈ వీడియోలు ఎక్కువైపోయినాయి కదా. ఇంకా అవన్నీ అంటే చుట్టాలకి బ్లౌజెస్ కూడా ఇస్తాం కదండి, ఆ బ్లౌజెస్కి కూడా ప్యాకింగ్ అయితే చేసామన్నమాట. ఇలాగైతే అక్క నేను అయితే ఇలా పట్టుకుని అయితే నుంచున్నాము. ఇంకా అక్క అయితే ప్యాకింగ్లు పట్టుకుని రెడీ అయిపోయింది. ఇంక క్యాన్తో పంచిపెట్టి అనమాట, తీయలేదు. మా పిల్లలండి గేమ్లు చూస్తూ ఉండిపోయారు. చాలా వీడియోలు అయితే మిస్ అయిపోయినాయి అనమాట. ఇదైతే రియల్ వాయిస్ వినండి. ఊర ఆడబడితే కదా, వెళ్ళిపో. ఏ పక్క వెళ్తున్నావు ఇప్పుడు? ఇటు వెళ్ళిపో, ఫస్ట్ ఇటు వెళ్ళి. సరే అండి. అయితే ఇంకా ప్యాకింగ్ మొదలుపెట్టిందండి. నేనైతే బైక్ మీద అయితే మా తమ్ముడు కూడా వెళ్ళి నేదురోలు వీధిలో అయితే పంచిపెట్టేశాను. ఇంకా ఇవైతే శారీస్ అండి. మా అమ్మమ్మకి, మా అత్తయ్య గారికి, మా పెద్దమ్మలకి, మా చిన్నమ్మలు అందరికీ తీసాము. మాకు ఈ కమ్యూనిటీలో ఏంటంటే మా పెద్దవాళ్ళందరికీ చీరలు తీయాలి, మా పెద్దమ్మలకి, మా చిన్నమ్మలకి అందరికీ తీయాలన్నమాట. మగోళ్ళకి కాదు, ఆడోళ్ళకే. మా ఇంటిలో బాది బట్టలు తేవాలి. నాకు, మా ఆయనకి, మా అక్క వాళ్ళకి పిల్లలకి అందరికైతే బట్టలు అయితే తేవాలండి. అందరికైతే ఇలా బట్టలు తేవాలండి. ఇంకా అందరికైతే డబ్బులు ఇచ్చేసారు వాళ్ళు. డబ్బులు ఇచ్చేసి మేము వెళ్ళైతే షాపింగ్ అయితే చేసి అయితే పట్టుకొచ్చాము. ఇంకెవరికి నచ్చినాయి ఎవరికి నచ్చలేదో తెలియదు కానీ తెచ్చేసి అయితే అందరికీ పంచిపెట్టేసి అన్నీ చేసేసి వెళ్ళామన్నమాట. ఇంకా మా అమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఎందుకంటే ఆడబిడ్డలు ఉండాలండి ఇంట్లోని, ఆడబిడ్డలు ఉన్న దారి వేరు. మేము వచ్చాము, మా అమ్మకి పని లేకుండా అన్నీ చక్కపెట్టి A to Z అన్నీ చక్కపెట్టేసామండి అక్క నేను అయితేనే. ఇంకా చక్కపెట్టేసి ఆ రోజు ఉండి మార్నింగ్ అక్క వెళ్ళిపోయిన తర్వాత నేనైతే 11 గంటల బస్కైతే వెళ్ళిపోయాను. ఓకేనండి, నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీ కోనసీమ అమ్మాయి.